వదిన గారు నొప్పులు పడుతున్నారండి. ఏడ్చినట్టే ఉంది, నువ్వు కూడా నొప్పులు పడు. అదేమిటండి? లేకపోతే ఏమిటే పిచ్చిమోహం, ఆ బిడ్డనగానే తల్లి నొప్పులు పడకపోతే గుంజులు తీస్తుందా? అది సరే గాని బిడ్డ ఎంతసేపట్లో పుట్టబోతుందో సరిగ్గా చెప్పు. ఓ గంట అటో ఇటో పుట్టొచ్చండి. ఈ అటో ఇటో బిజినెస్ నాకు వద్దు, వెళ్ళి ఆ మంత్రసాన్ని ఎలా పంపించు. అయ్యగారు పిలిచారా? అవును, జాగ్రత్తగా విని. అమ్మగారికి పురుడు రాగానే ఆ బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాలి. అయ్యగారు ఎదురు చెప్పకూడదు. ఆ మంచం మీద బిడ్డ ఈ చేతుల్లోకి వచ్చిందా, జాగ్రత్తగా విను. ఆ పాత కోట దగ్గరున్న కొత్తిల్లు నీ సొంతం అయిపోతుంది. వెళ్ళు. ఆవిడకు స్పృహ వస్తుంది. అది కాదండి. ఏమిటండి ఆ ఉష్యులు? నువ్వు నోరు మీవే దరిద్ర కొట్టు మహా. మధ్య నేనేం చేశాను? నన్ను తిడతారెందుకు? నన్ను నేను తిట్టుకోలేక నేను తిట్టాను తప్ప. 15 ఏళ్ల నుంచి ఒక్క బిడ్డని గలనే ఆ ఇల్లాలు ఏదో కొంపలంటూ పోతున్నట్టు ఈవేళ 2 కవల పిల్లల్ని కనేసింది. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటండి? నష్టం అంతా మందేనే దరిద్ర మొహం. ఎక్కడ్రా బిడ్డ వినపడుతుంది? కొత్తగా వీడొకడు మిగిలాడన్నమాట మనకి. వీడినేం చెయ్యాలో? ఈ బిడ్డను కూడా చంపేస్తారా? తప్పదేమో. అయ్యో అదేం పనండి. మరి వీడు ఉంటే మనకి ఆస్తి ఎలా వస్తుంది? ఆస్తి కోసం బిడ్డను చంపేస్తారా? పిచ్చిదానా, ఈ లోకంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఆడదాని కోసం ఆస్తి కోసమేనే. ఇదిగా వాడు పెరిగి పెద్దవాడై దేన్నో ప్రేమించి పెళ్లి చేసేసుకుంటే ఆస్తి వాడిగిపోతుంది, కానీ మనకెలా వస్తుంది? అది మనం భరించలేం కదా. పోనీ ఓ పని చేస్తే? ఏమిటి? మనమే ఓ బిడ్డను కనేస్తే? సర్లే, జన్మానికో శివరాత్రని గొప్ప ముక్క చెప్పావు. వాడు పుట్టక ముందు నుంచి చెబుతున్నావు ఈ మాట. ఇది ఎక్కడ పుట్టింది? పుడుతుందండి. నేను నమ్మను. మన పెళ్ళైనప్పటి నుంచి ఈ విషయమే చెబుతున్నావు. ఇదిగో, నీకు పిల్లలు పుట్టడం గాడిది కొమ్ములు రావడం ఒక్కటే. అయ్యో అవేం మాటలండి? మాటలు కాదు, నీకు 9 మాసాలు టైం ఇస్తున్నాను, ఆడపిల్లను గాను. లేదా ఏ దారిని పోయేదాన్నో తీసుకొచ్చి నువ్వే కన్నావని చెప్పి వాడికి ఇచ్చి కట్టబెట్టేస్తా.
లేరు మంత్రి పంపిస్తా అయ్యారు వండి గారి మరి గట్టిగా మంత్రయ్యారా మెల్లగా అరే కేతిగా అయ్యగారు సోయ వచ్చేసిందిరా ఏంటి బాబు అలా బేజారైపోతున్నారు కారులో ఉన్నాను గూడిలో గట్టా వచ్చానేనా కారు గుద్దేసింది నెత్తురు వచ్చేసింది మా అంకమ్మ కట్టేసింది మా అక్క అదిగో మీరు డాక్టరా? కాదు, మా నాన్న నాటు వైద్యుడు. ఎక్కడున్నారు? అర్ధరాత్రి పక్క గూడెంలో ఎవరికో పక్షవాతం వచ్చిందని తెలిస్తే మందివ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు వస్తారా? అంకమ్మా అంకమ్మా బాబు ఏటలా చూస్తున్నారు? ఎవడనా ఇంకా జ్ఞాపకం రాలా? మీ కారు కింద పడి చచ్చిపోయినాడు. ఒక మనిషిని చంపేసి ఎంత హాయిగా పడుకుని నిద్రపోతున్నావు బాబు. అవును, మీకేటి? ఇంకోటి ప్రాణాలు పోతే మీకేటి బాబు? మీ ప్రాణం మాత్రం సుఖంగా ఉండాలి. ఉండండి బాబు, సుఖంగా ఉండండి. మీరున్నాళ్ళు ఇదే పని మా బాటికి లేనాళ్ళు కనుక చేసినట్టయితే ఈ పాటికి పోలీసు వాళ్ళకి అప్పగించేసి కుళ్ళపరిచి చంపించుండేవాడు. అక్కడ మీరు నా ప్రాణాలు తీశారు, నా కూతురు మీ ప్రాణాలు నిలబెట్టి. మీరు మనుషులు కాదు, మీలో మానవత్వం లేదు. ఎన్నాళ్ళు కప్పెడతావు బాబు ఈ నిజాన్ని? ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా పాపం పెరిగి కడుపు బద్దలో బయటకు వస్తుంది బాబు. ఏమండి? రండి. ఎలా ఉన్నారు? ఉన్నాను. కూర్చోండి. ఏమైనా తెలిసిందా? దేని గురించి? మీ నాన్నగారు ఎవరి కారు కింద పడ్డారు? చెప్పడానికి ఆయన లేరు, చేసిన వాళ్ళు చెప్పడానికి రారు. ఒకవేళ వస్తే? జరగని వాటిని గురించి ఆలోచించాను. జరుగుతుంది. ఆనాడు తాగి స్పృహ తప్పి రోడ్డు మీద మనుషుల్ని కూడా కానకుండా మీ నాన్నగారి ప్రాణాలను బలి తీసుకున్న రాక్షసుణ్ణి నేనే. పిలువు, మీ వాళ్ళందరినీ పిలువు. ఒక రెండు ప్రాణాన్ని పొట్టలు పెట్టుకున్న ఈ రాక్షసుణ్ణి అందరూ కలిసి పొడిచి చంపాలి. పిలువు, మీ వాళ్ళందరినీ పిలువు. ఎందుకలా నమ్ముతావు? నమ్మలేక. చంపడమా? కాదు, మీలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండడం. లేదు, నా నేరానికి శిక్ష అనుభవించాలి. నా పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అయ్యగారు భోజనం వడ్డించమంటారా? నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఆకలిగా లేదు? మనసు బాగాలేదు. కళ్ళు మూసుకుపోయి తాగి మనుషులు చంపితే మనసు ఎందుకు బాగుంటుంది? ఆకలి ఎందుకు వేస్తుంది? నాకన్నీ తెలుసు బావా. తాగడం మనిషికి సరదా,
తాగిన వాడిని తన ఇష్టం వచ్చినట్టు ఆడించుకోవడం తాగుడుకు సరదా. బావా, ఇప్పటికైనా తాగుడు మానే. మానేస్తాను, కానీ చనిపోయిన మనిషిని తిరిగి తీసుకురాగలనా? తీసుకురాలేం, కానీ ఆ సంసారాన్ని నిలబెట్టగలవు. బావా, అతన్ని చంపిన నేరానికి పరిష్కారం ఆ అమ్మాయి జీవితానికి ఒక దారి చూపించటమే. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు ఎవరో అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. కడలి చీర గట్టి గోదారి పైటేసి కదలి వస్తున్నది భూదేవి. ఆ భూదేవిలా వచ్చే నా దేవి. కడలి చీరా గట్టి గోదారి పైటేసి కదలి వస్తున్నది భూదేవి. ఆ భూదేవిలా వచ్చే నీ దేవి. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. ముద్దు ముద్దుకి పొద్దు పొడవాలి, ముద్దబాటి పూలు పూయాలి. సుఖమల్లె పూల పక్క మీద నేను మబ్బు చాటున నీకు మనసిచ్చుకోవాలి. పెదవికి పెదవులే ప్రేమకు పదవులై జీవన మధువులై అందిన వేళ. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. కడలి చీర గట్టి గోదారి పైటేసి కదలి వస్తున్నది భూదేవి. ఆ భూదేవిలా వచ్చే నీ దేవి. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. పూల ఋతువునై నేను మిగలాలి. పూల ఋతువు నూరేళ్ళు ఉండాలి, ఆ పులకరింత వెయ్యేళ్ళు పడాలి. పాలు పొంగే వయసు పట్టె మంచం మీద పొంగు చాటున వలపు గుడి కట్టుకోవాలి. తనువుకు తనుగా తనవే తీరగా మనసే మనువుగా కలిసే వేళ. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. కడలి చీరా గట్టి గోదారి పైటేసి కదలి వస్తున్నది భూదేవి. ఆ భూదేవిలా వచ్చే నా దేవి. సూర్యుడు చుక్కెట్టుకుంది, జాబిల్లి పువ్వెట్టుకుంది. లా 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 లా. లా 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 లా. అబ్బాయి గారు మంచి హుషారులో ఉన్నారేమిటి? ఉన్నాం, ఉంటాం, ఉండబోతాం. మా ఇష్టం. ఉండు.
ఈ హుషారంతా పార్కుల్లో తిరగటాలతోనూ పాటలు పాడడాలతోనూ సరిపెడితే అవతల వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. నాకన్నీ తెలుసు బావా. ఆ అమ్మాయి జీవితం నిలబెట్టాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది, కానీ దీన్ని మాత్రం ఆలస్యం చేయకు. నిజమే, కానీ నాన్నగారిని ఒప్పించడం ఎలా? అదంతా నీకెందుకు బావా, నేను ఒప్పిస్తాగా. ఏమిటో మనం అనుకుంటున్నాం గాని మీ వాళ్ళు ఒప్పుకుంటారని నాకు అనిపించడం లేదు. లేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. లేకపోతే వాళ్ళనైనా దూరం చేసుకోగలను గాని నిన్ను మాత్రం వదులుకో. అంతా వాడిష్టమేనా? అదేమిటి మావయ్య, బావ పెళ్లి బావ ఇష్టం కాక మీ ఇష్టమా? అవును, నా ఇష్టమే. ఈ ఇంట్లో ఏది జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. అలా ఇష్టం లేని వాడు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఉండదని వెళ్ళిపోతాడు. అప్పుడు పోతే పోని. పోయేది బావ కాదు మావయ్య, మీ గౌరవం. తరతరాలుగా పెద్దల మాటకి ఎదురు చెప్పడం ఇంట్లో లేదు. ఇవాళ బావ వెళ్ళిపోయాడంటే అది కేవలం మీ అసమర్థత అవుతుంది. ఏంటమ్మా నువ్వు వాడి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి కొడుకెంతో కోడలు ఉంది. ఈ ఇంట్లో కొడుకెంత హక్కుందో కోడలికి అంతే హక్కుంది. ఈ ఇంట్లో నువ్వు ఉండగా ఆ స్థానానికి మరొక రావటానికి వీల్లేదు. నేను బావని పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నారు మావయ్య? ఎలా? అతన్ని బాగా పెళ్లికి ముఖ్యం వరుసలు కాదు, మనసులు. చిన్నప్పటి నుంచి బావ నేను ఒకే తల్లి ఒడిలో పెరిగాం, ఒకే తల్లి పెంపకంలో పెరిగాం. వరుసలు వేరు కానీ పెరిగింది మాత్రం ఒకే తల్లి దగ్గర. నాకు బావ మీద మనసు లేదు, అలాగే బావకి నా మీద మనసు లేదు. లేని రెండు మనసుల్ని కలిపి మీరు ఆనందిస్తారా? మా ఆనందం కోసం మా మనసు ఎక్కడుందో అక్కడ మీరు పెళ్లి చేస్తారా? మీకు మీ ఆనందం ముఖ్యమా, మా ఆనందం ముఖ్యమా? చెప్పండి మావయ్య. అమ్మవారి ముందు అమ్మవారి ముందు అగ్ని మీద ప్రమాణం చేసి అగ్ని మీద ప్రమాణం చేసి అంకమ్మకి అన్యాయం చేయను, అంకమ్మకు అన్యాయం చెయ్యను, ఆలిగా ఏలుకుంటాను, ఆలిగా ఏలుకుంటాను. మాట దాటితే మాట దాటితే అమ్మవారి శిక్షకు పడి ఉంటాను. అమ్మవారి శిక్షకు పడి ఉంటాను. అయ్యారు 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 చిన్నబాబు గారు అమ్మవారి గుళ్ళో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తున్నపోతా దుకాణాన్ని పూర్తిగా లేపారంటే సగం తెరిచి సగం మూస్తావా చేతగాని వెతవా? నేనేం చేయలే గారు, యాక్సిడెంట్ గట్టిగానే చేశాను కానీ చావలేదు. ఏడ్చావులే. మేము ఆసుపత్రికి వచ్చేసరికి వాడక్కడ ఉండకూడదు. జాగ్రత్త. బావగారు, బావగారు, బావగారు. ఏంటి? అయ్యయ్యో, ఈ వార్త వింటే మీకు గుండె ఆగిపోతుంది. ఎలాగ చెప్పడం? నా గుండె ఆగిపోతాయా చెప్పు. మన చిన్నబాబు, మన చిన్నబాబు, మన చిన్నబాబుకి యాక్సిడెంట్ అయ్యా. ఇప్పుడు చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నట్ట. అలాగా నేను వెంటనే చిన్నబాబుని చూడాలి. కంగారు పడకండి. మీరు అసలే గుండెపోటు. మీరు అయిపోతే నాకేమిటి దిక్కు? నాకే కాదు. పద పద. నెమ్మది నెమ్మది నెమ్మది. చిన్నబాబుని ఆశించి ఎవరు ఎత్తుకొచ్చారు? మరి ఇదంతా ఏం చేస్తున్నారు? తుపాకులతోనా? అయితే వీళ్ళు బందిపోటు దొంగలు ఉంటారు బాగుంటారు. ఇప్పుడు ఏంటో ఏదైనా ఏర్పాటు చేసి వాడు ఏడిపించారు. నడవాలి. ప్రయత్నం చేస్తాం. నెమ్మది బాగారు, నెమ్మది. అయ్యయ్యో, నెమ్మది బాగారు, నెమ్మది నెమ్మది. హలో, ఎక్కడా? అలాగా, ఒక్క నిమిషం ఉండండి బాబు. బాగారు, ఏమిటి ఈ విషయం మీరు వింటే ఎప్పుడు ఎలా మీ గుండె ఆగిపోతుందో గానీ నా గుండెల్లో మాత్రం ఇలాంటి విషయాలు దాచుకోలేదు. ఏమిటయ్యా ఏమిటి? ఇందాక ఆసుపత్రికి వెళితే చిన్నబాబుని ఎత్తుకుపోయారన్నారా? అవును. లేదు, ఉన్నాడు. ఎక్కడ? ఒక గుండా చేతుల్లో ఉన్నాడు. 10 లక్షల రూపాయలు తక్షణం పట్టుకొచ్చిస్తే చిన్నబాబును వదులుతారట. 10 లక్షలు కాదయ్యా, 25 లక్షలు ఇస్తాను చెప్పు. వెంటనే నా బాబుని చూడ. ఉండండి ఉండండి. హలో, ఉండండి ఉండండి. హలో,
10 లక్షలు ఇచ్చేయవలసిందేనా? ఏమైనా కొంచెం తగ్గించడానికి వీలుంటుందా? 25 లక్షలు ఇస్తామని చెప్పావయ్యా. అలాగే వచ్చేస్తున్నాం. మీ గుండెతో మీ డబ్బు దుకాణం మీరు పెట్టుకోవద్దు. ఆ డబ్బు ఇలా నా చేతికి ఇవ్వండి. చిన్నబాబుని తీసుకురా, నేనే కడుగుతారా? ఇస్తాను. బావగారు ఎక్కడ? బావగారు, నా బావ ఎక్కడ? వాళ్ళు చిన్నబాబుని చంపేసి బావగారు 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 భాస్కర్ రావు చిన్నబాబుని కారులో తీసుకొచ్చి చంపేశారని ఎందుకు అబద్ధం ఆడావు? లేదు లాయర్ గారు, నేను వెళ్ళి ఉండకపోతే వాళ్ళు చిన్నబాబుని చంపేసి ఉండేవారు అని చెప్పేలోగానే బావగారు పోయారు. నీ నాటకం నాకు తెలుసు. ఆ రోజు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుని చంపడానికి అశ్వత్థామ, అత, కుంజర అని పథకం వాడి చంపేశారు. ఈ రోజు చంపారు అని అబద్ధం ఆడయ్య గారిని చంపేశావు. ఈ పాపం ఇంతటితో రూపుమాసిపోదు. యుగ యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని చంపడానికి యుగ యుగానికి ఒక అవతార పురుషుడు పుడుతూనే ఉంటాడు. అలాగే నీ పాపాన్ని అంతం చేయడానికి ఎక్కడ అవతార పురుషుడు పుట్టే ఉంటాడు. ఏమండో లేడీస్, ఏమండో మిస్టర్స్, రాముడంటే రాముడు, సర్కస్ రాముడు. రాముడంటే రాముడు, ఈ సర్కస్ రాముడు. సర్కస్ రాముడు, సర్కస్ రాముడు, సర్కస్ 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 రాముడు. పర్మిట్ పక్షుల రాజ్యంలో డామిట్ బ్రతుకే సర్కస్. లిక్కర్ పర్మిట్, చక్కెర లైసెన్స్ అడిగావంటే సైలెన్స్. పర్మిట్ పక్షుల రాజ్యంలో డామిట్ బ్రతుకే సర్కస్. లిక్కర్ పర్మిట్, చక్కెర లైసెన్స్ అడిగావంటే సైలెన్స్. మంత్రి గారికి దండం పెట్టు, ఆఫీసర్లకి హారతి పట్టు, చెప్పేవి శ్రీరంగ నీతులు, తీసేవి చల్లంగ గోతులు. చెప్పేవి శ్రీరంగ నీతులు, తీసేవి చల్లంగ గోతులు. నీతి లేని సర్కస్ కన్నా కోతులు చేసే సర్కస్ మిన్న. నీతి లేని సర్కస్ కన్నా కోతులు చేసే సర్కస్ మిన్న. ఏమండో లేడీస్, ఏవండో మిస్టర్స్, రాముడంటే రాముడు, సర్కస్ రాముడు. రాముడంటే రాముడు, ఈ సర్కస్ రాముడు. సిస్టర్స్, నో టీయర్స్. బ్రదర్స్, నో ఫియర్స్. ఐ am always yours.
కన్న పిల్లకి పెళ్లి చెయ్యడం కన్న తండ్రికో సర్కస్, కడుపున కాళ్ళు పెట్టి బ్రతకడం కష్టజీవికో సర్కస్. కన్న పిల్లకి పెళ్లి చెయ్యడం కన్న తండ్రికో సర్కస్, కడుపున కాళ్ళు పెట్టి బ్రతకడం కష్టజీవికో సర్కస్. అల్లుడి గారికి కట్నం పెట్టు డూడు, అలిగినప్పుడు కాళ్ళే పట్టు డూడు. శ్రీకృష్ణ పరమాత్మ పింఛము, శ్రీరస్తు శుభమస్తు లంచము. శ్రీకృష్ణ పరమాత్మ పింఛము, శ్రీరస్తు శుభమస్తు లంచము. మనుషులు చేసే సర్కస్ కన్నా మృగాలు చేసే సర్కస్ మిన్న. మనుషులు చేసే సర్కస్ కన్నా మృగాలు చేసే సర్కస్ మిన్న. ఏమండో లేడీస్, ఏమండో మిస్టర్స్. రాముడంటే రాముడు ఈ సర్కస్ రాముడు, రాముడంటే రాముడు ఈ సర్కస్ రాముడు. సర్కస్ రాముడు, సర్కస్ రాముడు, సర్కస్ 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 రాముడు. గణపతి పెద్ద ప్రాణం, పాపం దిక్కులేని చావయ్యింది. వాళ్ళ ప్రాణం కోసం పోయిన ప్రాణమే కదా అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సన్నాసులు. గణపతి దిక్కులేని వారికి గణపతే దిక్కు. మిగతా కార్యక్రమం మనం పూర్తి చేద్దాం. కమాన్. లాయర్ గారు, లాయర్ గారు, అయ్యయ్యో సీతాలు ఆ పళ్ళలా ఉంచు. లాయర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఉండాలా అక్కర్లేదా అనే విషయాన్ని ప్రభుత్వంతోనూ మీతోనూ కలిసి కూర్చుని మాట్లాడదాం అనుకున్నాను. కానీ భగవంతుడు కూర్చోవడానికి వీలు లేకుండా ఈ మంచం మీద పడేశాడు. పోనీ ఓ పని చేయండి లాయర్ గారు, మీరు ఈ మంచం మీదే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా నేను ప్రభుత్వంతో మాట్లాడి ఆ మేనేజింగ్ డైరెక్టర్ సీట్ లో పోనీ నేను కూర్చుంటాను. ఏమంటారు? నాన్న బావని అమెరికా పంపించారట. అవును. నాకెందుకు చెప్పలేదు? ఏమిటమ్మా నీకు చెప్పేది? బచ్చవి. అసలు ఎందుకు పంపించారని? ఏం చేయమంటావు? ఇండియాలో ఉన్న డాక్టర్లందరికీ చూపించాం, చూసి ఏమీ లాభం లేదన్నారు. మరి చూస్తూ చూస్తూ మనిషిని చంపేసుకుంటావా? 4-5 మాసాల్లో వచ్చేస్తాడు, మరేం భయం లేదు. రాగానే పెళ్లి జరిపించాడు. నేను చేసుకోను. నువ్వు చేసుకోవా? పోనీ నేను చేసుకుంటాను, కానీ ఈ పెళ్లి మాత్రం ఆగదు, జరిగి తీరుతుంది. ఈ ఆస్తి నాకు దక్కి తీరుతుంది. ఎవరమ్మా నువ్వు? వారు కావాలి. వారంటే ఏ వారు? మీ వారా, మావారా, లేక శ్రీవారా? వీరి నాన్నగారు. పేరుందా అమ్మా? రాజాగారు. రాజాగారా? నిన్ను పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నట్టే. నట్టే ఏమిటమ్మా పిచ్చి తల్లి? నట్టేకి చేసుకోవడానికి ఆవదానికి ఆవకాయకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చూడమ్మా, పెళ్లి చేసుకున్నాక నీకు బిడ్డ పుడితే నువ్వు భారీ కింద లెక్క, చేసుకోకుండానే పుడితే చెడిపోయిన దాని కింద లెక్క. కాదు, అమ్మోరు ముందు కూడా ప్రమాణం చేశారు. పిచ్చి తల్లి,
ఓనెక్కినవాడు గద్దెనెక్కినవాడు తప్పనిసరిగా ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలన్నీ కరెక్టే అయితే ఈ ప్రభుత్వాలు పడిపోవడాలు ఈ తమాషాలు ఎందుకంటావు? ఎవడో పెద్ద పొలిటీషియన్ నీకు చెయ్యి ఇచ్చేశాడు. కాదు, ఆయన అలాంటి వారు కాదు, దేవుడు. దేవుడు గనకే ప్రేమించి బిడ్డను పుట్టించాడు. రాక్షసుడు అయితే రేప్ చేసి మరీ పుట్టించేవాడు. చూడమ్మా చిట్టి తల్లి, ఈ రాజాగారికి ఒక్కడే కొడుకు. ఆయన ఫారెన్ లో ఉంటున్నారు. ముక్కు మొహం తెలియకుండా మనసిచ్చేసినా తప్పు లేదు గాని నువ్వు ఏకంగా దుకాణమే పెట్టేశావు. అది నా బాధ. చూడమ్మా, నీకు ఈ విషయంలో నేను ఎలాంటి సహాయము చెయ్యలేను. రే సీతాలు, ఈవిడిక్కడ దుకాణం పెట్టకుండా పాపం పంపించేసేయి. ఏంటి తీరిగ్గా సీతమ్మర్లా చెట్టు కింద కూకొని ఎడుతున్నావు? ఏటైంది? ఆ శ్రీరామచంద్రుడు వద్దన్నాడా, అనుమానించి ఒగ్గేశాడా? నేనెవరూ తెలియదన్నారు. అయితే కథ మారిపోయింది, శకుంతల కథ అయిపోయింది. అది ఆయన చెప్పలేదు. అసలు ఆయన లేరంట. అక్కడ అలాంటి వారు ఎవరు లేరన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు కథ మారిపోయింది, కుంతి కథ అయింది. కుంతికి మొగుడు పైనుంటాడని తెలిసే మొత్తానికి ఒక ఆడదాని కథ అయిపోయింది. సరే, దీని తర్వాత కథ ఏంటి? ఓ స్పీచ్ మొహమా, ఏదన్నా కథ మొదలెట్టేటప్పుడు ఆ వచ్చినోడు మన కథలో చివరిదాకా ఉంటాడో ఉండడో తెలుసుకోవాలి. అదే నన్ను కాని కట్టుకున్నావనుకో, కథ అయిపోయింది పోరా అనే వరకు ఉండిపోయేవాడు. మనసు కష్ట పెట్టుకుని ఏడ్చేకు. దొరికితే ఆడు, దొరకపోతే నేను. ఎవళ్ళో ఒకళ్ళు ఉంటాం, కథ మాత్రం ముగించేస్తాం. బ్లడీ ఫుల్. అంకమ్మ మొగుడే బాగు సర్కస్ లో ఉన్నారా? అంకమ్మ, ఓ అంకమ్మ, బయటికి రా. ఆయన చూడు. ఈమెవరు? నాకు తెలీదు. తెలీదా? ఏంట్రా 32 ముక్కలైపోద్ది నాలుక. ఏడ్చావు? ఆ పిల్లతో అగ్గి మీద నువ్వు ప్రమాణం చేయలేదు? లేదు. ఆ పిల్లకి అన్యాయం చేయని అమ్మూరు ముందు అనలేదు? అనలేదు. వాడు నీ బిడ్డ కాదు? కాదు. అయితే వాడు నీకు పుట్టలేదా? పుట్టలేదు. అమ్మవారు సాక్షిగా సాక్షిగా ఆ పిల్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు. ఆ పుట్టిన బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కాదు. కాదు. అమ్మవారా, నేనేమన్నా పాపం చేస్తే నాకు శిక్షించేయి, శిక్షించేయి. అమ్మోరా, ఏమిటి తల్లి నీ మానం? బుల్లాడు తప్పది శిక్షించు తల్లి. రా తల్లి రా. ఆ రోజు నీ ముందే ప్రమాణం చేశాడు. ఈ రోజు అంకమ్మే తెలియదంటున్నాడు, దాని ముఖమే చూడలేదంటున్నాడు. ఆడికి తెలుసు, చూశాడని చెప్పడానికి మేమంతా సాక్ష్యం తల్లి. నీ నిజాన్ని చూపించు, నీ సత్యాన్ని నిరూపించు. రా తల్లి, రా తల్లి. అయితే బుల్లాడా, నువ్వు అయ్యో కాదా? అయ్యా. అదే మా అంకమ్మకు తాళి కడతానన్నాడు ఆ అయ్యా. కాదు. మరి నువ్వెవరు? నేనా? సర్కస్ రాముణ్ణి. ఆయన నీలాగే ఉన్నాడే. ఏమో నాకు తెలీదు. అయితే బుల్లాడా, పొరపాటు అయిపోయింది. పర్వాలేదులే పెద్దోడా, వస్తా.
ఎక్కడికే వెళ్తున్నావు? నీతో చెప్పాలా? వాడి దగ్గరికేగా. అవును. వాడు చీపు అంటున్నా వాడి వెంటే పడుతున్నావు అన్నమాట. చీపు అన్నాడు కాబట్టే వాడి వెంట పెడుతున్నాను. అలాగే వెళ్ళు. నువ్వు ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకోవాల్సింది దానివే. జీవితంలో పెళ్ళైనా మానేస్తాను గాని నిన్ను మాత్రం చేసుకోను. రే రాముడు, దాని సంగతి ఏం చేశారా? ఏ సంగతి బా? అదేరా మన జయమాల సంగతి. దాని సంగతి నన్నేం చేయమంటావు బా? అది కాదు, అదే నువ్వంటే పడి చచ్చిపోద్ది. నువ్వు నిజంగానే చేసుకోలేదనుకో, నిజంగానే చచ్చిపోద్ది. బాబాయ్ చచ్చిపోతే పేడపోద్ది. అది కాదురా, అదంతా బాగా చేసుకో. బా చేసుకో. తాగి నిజంగా నీకు మర్చిపోయింది. దాన్ని ఎవరు చేసుకుంటాడు బా? అది అసలు మగరాయుడు. నేనే మగరాయను కాదు. ఆ. అలా అన్నామంటే చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావేంటి? అను అంటాను మగరాయుడు మగరాయుడు మగరాయుడు. సరే నేను మగరాయనే. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను చేసుకునే అవసరం నాకు లేదు. నాకు లేదు. నాకు లేదు. నాకు లేదు. నాకు లేదు. నాకు లేదు. ఏం మీరు ఎవరికి కూడా పెళ్లి చేసుకునే అవసరం లేకపోతే ఆ అవసరం నాకే ఉందంట. బా నీకు ఓపిక ఉంటే తప్పకుండా చేసుకో అంటాను. ఏంటి ఓపిక? ఓపిక ఇదిగోరా, ఇదిగో ఇదిగో దీనికి ఉందరా ఓపిక. ఎవరో చేసుకోతే నేనే చేసుకున్నాడు రా. బాబు, ఈ సర్కస్ ప్రొపరేటర్ గారు ఎవరండి? నేనే సర్కస్ ప్రొపరేటర్. తమరా? ఏం కావాలి బాబు? ఓసారి ఇలా రండి. ఏం లేదు, సర్కస్ లో ఏనుగులు చేసి ఓపెన్ చేయించాలి చూడండి. అతను ఎవరు? మా రాముడు. రాముడా? అతను మీకేమవుతాడు? నా బిడ్డ బాబు, నా బిడ్డ. కాదు. ఏమిటి? అతను మీ కొడుకు కాదు. నా కొడుకే బాబు. అతను మీ కన్న కొడుకు కాదు. నిజం చెప్పండి. ఇదే బాబు, చాలా ఖచ్చితంగా చెప్పేశారు. ఎవరు బాబు మీరు? తర్వాత చెప్తాను. కన్న కొడుకు కాకపోయినా బాబు, దేవుడిచ్చిన బిడ్డ బాబు, దేవుడిచ్చిన బిడ్డ. అసలు ఏంటంటే మా ఆవిడకి పిల్లలు పుట్టలేదు, నాకు బిడ్డలు పుట్టలేదు. ఎవరన్నా దొరికితే పెంచుకున్నాను కదా అని ఎత్తుకుతున్నాను. అంతలోకి దేవుడు ఈయన దొరికించాడు, పెంచేసుకున్నాను. ఎలా దొరికాడు? దొరికేసాడు, పెంచేసుకున్నాను అంతే. అదే ఎలా దొరికాడు అని చెప్పడం అంత పెద్ద భాగ్యం కాదు బాబు. అదే అదే ఓ పెద్ద రహస్యం బాబు. చెప్పండి, చెప్పండి. ఆ రహస్యం నాకు కావాలి. ఇంటికి ఎవరు బాబు? నేను ఆ పెద్దింటికి కావాల్సినవండి. వివరాలు తర్వాత చెప్తాను. అసలు ఇంతకు ఆ బిడ్డ ఎలా దొరికాడు చెప్పండి. బాబు అస్సలు ఏం జరిగిందంటే బాబు, సర్కస్ లో ఉన్నాం బాబు ఒక రోజు బాబు. అయితే ఇప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్ళి అప్పచెప్పేస్తే. వద్దు బాబు, ఆ భాస్కర్రావు బ్రతకనివ్వడు, బ్రతకనివ్వడు. మీరు నాకు సాయం చేయాలి చలపతిరావు గారు. నేను మీకు సాయం చేయాలా? చేయించుకోండి బాబు, చేయించుకోండి. మీ రాముడిని నాతో పంపించాలి. దానికేం పెద్ద భాగ్యం బాబు, రాముని మీద పంపడం. తీసుకెళ్ళండి బాబు, రాముని తీసుకెళ్ళండి. ఏంటి బాబు, రాముడిని మీతో తీసుకెళ్తారా? సర్కస్ రాముడిని తీసుకెళ్తే సర్కస్ ఆగిపోతా బాబు. వద్దు బాబు, కావాలంటే బాబు ఒక ఏనుగుని తీసుకెళ్ళండి, ఏనుగుని తీసుకెళ్ళండి. అంతేగాని సర్కస్ రాముడిని తీసుకెళ్తే సర్కస్ ఆగిపోతా బాబు. వద్దు బాబు. చలపతిరావు గారు, మీ రాముడు ఇక్కడ లేకపోవటం వల్ల కొన్నాళ్ళు సర్కస్ ఆగిపోవచ్చు. కానీ రాముడు అక్కడికి రావటం మూలంగా కొందరి చేత సర్కస్ చేయించి కొన్ని జీవితాలు నిలబెట్టచ్చు. ఏంది బాబు, ఏంది? మీరు చెప్పారే చిన్నప్పుడే మీకు బిడ్డ దొరికిందని. ఎవరు దొరికాడు? ఆ బిడ్డ లాంటోడే ఇంకో బిడ్డ పుట్టాడు. అతను అతను మీ రాములాగే ఉంటాడు. అంటే కమల పిల్లలా బాబు? చలపతిరావు గారు, ఈ కుర్రాన్ని చంపబోయినట్టే ఆ కుర్రాన్ని చంపబోయి
ఇప్పుడు ఆ కుర్రాడు ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో మాకే తెలియదు. అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక బిడ్డ తల్లి కూడా. ఆ రాజాస్థానంలో మీ రాముణ్ణి పెట్టించి నాకు అర్థమైంది బాబు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదో సర్కస్ ఏముంది బాబు, పోతే పోయింది సర్కస్. బాబు ఆ పిల్ల బిడ్డ తల్లి అని అన్నారు చూడండి, ఆ ముక్క నా గుండె చెరువు తీసింది బాబు. తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. కానీ బాబు రాముని ఒక్క ముక్కాడు అక్కర్లేదు బాబాయ్. విన్నావు బాబు? అంతా విన్నాను. ఒక్క వినడమే కాదు, ఆ అమాయకురాలికి జరుగుతున్న అన్యాయం కళ్ళారా చూచాను. ఇంతవరకు దేవుడిచ్చిన తండ్రి నువ్వు తప్ప కన్న తల్లి ఎవరో కన్న తండ్రి ఎవరో తెలియని నాకు ఈనాడు నా నెత్తురు పంచుకు పుట్టిన ఒక తమ్ముడు ఉన్నాడంటే వదిలి ఉండగలనా బాబాయ్? వస్తాను. అక్కడ సర్కస్ అక్కడే సాగుతూ ఉంటుంది, ఇక్కడ సర్కస్ ఇక్కడే సాగుతూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించి పంపు బాబాయ్. పదండి. మంది సభ్యులకు నాదొక విజ్ఞప్తి. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 50 మందికి నెల ఒక్కంటికి తల ఒక్కంటికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం? వెరీ గుడ్, వెరీ గుడ్. భాస్కర్ రావు గారు, మన చిన్నబాబు గారి ఆరోగ్యం విషయం ఏమన్నా తెలిసిందా? తెలిసింది. క్రమేణా కోలుకుంటున్నారు. అతి త్వరలో ఆయన మన కళ్ళ ముందు ఉంటారు. చాలా సంతోషం. టేబుల్ సార్. ఎవరికయ్యా? ఎక్కడి నుంచి సార్? శుభవార్త. ఏమిటో? మన చిన్నబాబు గారి ఆరోగ్యం బాగుపడిందట. రేపే అమెరికా నుంచి వచ్చేస్తున్నారట. వెరీ గుడ్. మన చిన్నబాబు గారు రేపే వచ్చేస్తున్నారట. భాస్కర్ రావు గారు, ఇదంతా మీ గొప్పతనమే. ఆ కుటుంబాన్ని నిలబెట్టిన ఖ్యాతి మీది, ఘనత మీది. మనం అందరం రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చిన్నబాబు గారిని రిసీవ్ చేసుకుందాం. ఫైన్ బాబు, ఫైన్. అయినా మిస్టర్ పోల్ లకోడ బికోడ బోకో శని 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 ఏమిటి బాబు? వాడి భాషలో శని అంటే మావానరు. ఎలా ఉన్నారని అడుగుతున్నాడు. రాకపోయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం ప్లేట్. నమస్కారం. కులాసేనా? ఖాళీ అయింది. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. వాట్? అనుకోకుండా యాక్సిడెంట్? యాక్సిడెంట్ నాకేదో అనుమానంగా ఉంది. మామగారు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్. ఓకే. అలాగే. హలో చలపతి, నైస్ ఆఫ్ యూ. మా పేర్లు కూడా గుర్తున్నాయా? వాట్? నేనేమైనా మారిపోయాను అనుకున్నారా? నాకేమైనా పిచ్చి అనుకున్నారా? ఆల్ రైట్. ఓకే. వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భాస్కర్ రావు గారు, బయలుదేరదామా? పదండి మరి. లాయర్ గారు, ఇంతకాలం మా నాన్నగారు లేని లోటును మా మామయ్య గారు తీర్చారు.
కనుక వారి శిలా విగ్రహం కూడా నాన్నగారి శిలా విగ్రహం పక్కనే ఉంచండి. మనుషులు బ్రతికుండగా శిలా విగ్రహాలు పెట్టకూడదు బాబు. ఓహో అలాగా, అయితే ఎందుకైనా మంచిది కొలతలు అవి తీసుకుని ఉంచండి. హాయ్ నైస్ గర్ల్. ఏమిటి బావ ఆలోచిస్తున్నావు? మర్చిపోయావా? ఎవరినైనా మర్చిపోగలను గాని నిన్ను మాత్రం మర్చిపోగలనా? నాన్నతో 2-3 సార్లు చెప్పాను నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను మావయ్యతో 2-3 సార్లు చెప్పాను నువ్వు నా దగ్గర తీసుకురమ్మని. ఏం మావా నాట్ టోల్డ్? అవును బావా, నీ క్రాఫ్ట్ మారిపోయింది. నేను అమెరికాలో ఉన్నప్పుడు మీ నాన్నగారు దగ్గరుండి నాకు కేశాలంకరణ చేయించారు. ఏం మామగారు, యూ కట్ మై హెయిర్. ఏమిటి ఏనుక్కులే వాసన? ఏం లేదు బాబు, అక్కడ మరి ఏనుగు తలకాయ పెట్టాం కదా. ఆ తలకాయ ఉందని నాకు తెలియదేమిటి? ఎందుకు దాన్ని శుభ్రం చేయలేదు? లాయర్ గారు, నేను అమెరికా నుంచి వస్తున్నానని తెలిసి కూడా ఎందుకు ఈ మందిరాన్ని అపరిశుద్ధంగా ఉంచారు? వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించండి. మామగారు, దాన్ని మీరు స్వయంగా శుద్ధి చేయించి కానీ నా దగ్గరికి రాకూడదు. కమన్ జయ. ఎవరు అక్కడ? ముందు వీడిని తీసుకెళ్లి తలంటే స్నానం చేయించండి. బాబు రాజా, రాజా ఎలా ఉన్నావు బాబు? ఇలా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. లాయర్ గారు బాబు, ఆ దేవుడు పగబట్టినట్టు అమ్మని తీసుకుపోయాడు, నాన్నను తీసుకుపోయాడు, నిన్ను తీసుకుపోతాడేమో అనుకున్నాం బాబు. చాలా మందిని తీసుకువెళ్ళంటే నేను పెడతానా? లాయర్ గారు ఎలా ఉన్నారు అత్తగారు? కారు ఏమిటి బాబు కొత్తగాను? అవునండి, అమెరికాలో అత్తల్ని చూసిన తర్వాత ఇండియాలో అత్తల్ని కూడా గౌరవించాలనిపించింది, అందుకే గారు అని కలిపేశాను. ఏమో బాబు, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. ఆ రోజు ఏదో చెడ్డ ముహూర్తం బాబు, నీ మనసు అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది. అవునవును, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమైంది? అదో పీడకల బాబు, దాన్ని మర్చిపో. మా జైలు నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావో. అవునత్తగా, అదొక పీడకల. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా నేను ఇదే ఆలోచించాను. జై నాకేం అన్యాయం చేసింది? జైకు నేను ఎందుకు అన్యాయం చేయాలి? నో 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 అత్తగారు, జై నేను వదిలిపెట్టాను. చాలు బాబు, ఆ మాట చాలు. ఏడుకొండవాడా, నీ మొక్కు చెల్లిస్తాను. మా రా రా. అయ్యారు వాడు వీడు ఒకేలా ఉన్నారేంటి? ఒరేయ్ సీతాలు, అయ్యా నేనెక్కడున్నా నువ్వు మాత్రం వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. అలాగే అయ్యారు. అరే పోల్, నేను కన్ను మూసుకున్నా సరే నీ కన్నెప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఆగే పాటలు ఎత్తారా బ్లడీ ఫూల్. ఓ మీరా, ఇంకా నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీరు వస్తే ఒకటి పోయింది, అందుకని ఈసారి నేనే మీ దగ్గరకు వచ్చాను. పోతే చిన్నబాబు గారు వచ్చారు కదా, వారి పేరు మీద డాక్యుమెంట్స్ అవి మార్పించేయమంటారా? ఇప్పుడు ఎందుకండి ఆ దుకాణం అంతా? ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందని గ్యారంటీ ఏమిటండి? మొన్న నా కాలు పోయినట్టు రేపు మీ ప్రాణం పోతుంది. చెప్తానుగా తర్వాత. ఏమిటో వీడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. అనుమానం అంటే ఇతను రాజాగాడంటారా? కాదని కాదు, వీడు వాలకం చూస్తుంటే వీడు అమెరికా నుంచి వచ్చినట్టు కనిపించడం లేదు. ఓహో, చిన్నబాబు గారిని అమెరికా పంపించలేదా? ఎందుకు పంపించలేదండి? అయితే అమెరికా నుంచి వచ్చిన కేబుల్ నిజం కాదంటారా? కేబుల్ నిజమే, వాడు నిజమే, అమెరికా నిజమే, మీరు నిజమే. నన్ను కాస్త ఊపిరి పీల్చుకొనిస్తారా? మేం గారు జబాసే రాజేసి పిలిచి. ఏమిటి ఏమిటయ్యా? అయ్యగారు పిలుస్తున్నారా? ఇప్పుడు కాదు, తర్వాత వస్తాను. లాభా దేవా దేవరావు.
కాఫీ? కాఫీ? నేను ఎప్పుడైనా మొహం గడుకోకుండా కాఫీ తాగానా? ఓ బుద్ధ గణపయ్య నీ బంతు నేనయ్యే కాఫీ. ఓకే. పరీక్షిస్తున్నావా? మారిపోయాననుకున్నావా? స్నానం చేయాలి, ఆ తర్వాత పూజ చేయాలి, అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. యూ నో ఇట్. ఇస్ ఇట్? టేక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. చీటు చీటు చిట్టేంటి పొట్టులాగా? చటోరి బటోరి అటూరి. అటూరి కాదు, వేటూరి. వేటూరి బెకబెక. ఆయన మద్రాసులోనే ఉంటాడు. లాభా దేబా దెబ్బరోటి. దెబ్బరొట్టి కాదు, నీ తలకాయ. అలో పోలు తలని పోలే చెకటకా చెకటకా. ఏమిటి బావా, అమెరికా వెళ్ళాక పద్ధతులన్నీ మార్చేశావా? ఇదివరకు స్పూన్స్ తో తినమంటే బంగారం లాంటి చేతులుండగా స్పూన్స్ ఎందుకనేవాడివి? అమెరికాలో చేతులతో తినేవి ఏవి ఉండవు, అన్ని స్పూన్స్ తోనే తినాలి. దట్స్ ది హ్యాబిట్. ఓకే, అయితే చేతులతోనే కలుపుకు తింటాం. ఏంటలా చూస్తున్నావు? ఏమి లేదు బావా, నువ్వు అన్నం కలుపుతుంటే చూడముచ్చటగా ఉంది. తింటుంటేను. చూడు, నీతో మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి నా మాట, చూపు, ప్రవర్తన నీకు కొత్తగా అనిపిస్తున్నాయి కదూ? బావ ఎందుకు ఇలా మారిపోయాడని అనుమానిస్తున్నావు కదూ? అవును, నేనే అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు, నువ్వు అడగకముందే నేను చెప్పాలని నిన్ను పిలిచాను. నేను నీ భావన కాను, సర్కస్ లో పనిచేసే రాముణ్ణి. అయితే బావ ఏమయ్యాడు? అది తెలుసుకోవడానికి ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అవునమ్మా, ఈ అవతారం ఎత్తించింది నేనే. రాము కూడా నీ బావేనమ్మా. చిన్నప్పుడే రామును చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. అదృష్టవశాత్తు బ్రతికి సర్కస్ వాళ్ల చేతిలో పడ్డాడు. ఈ రోజు రాజాని బ్రతికించడానికి రాము రాజా అవ్వాల్సి వచ్చింది. ఇదంతా చేసింది ఎవరు? ఇంకెవరు? మీ నాన్న. ఒక మనిషిని ఇంకో మనిషి ఎందుకు నాశనం చేయాలనుకుంటాడు? ఒకటి పగ, రెండు ఆస్తి. నాన్న గురించి నేను ఎప్పుడు ఇంత దారుణంగా ఊహించలేదు. రాక్షసుడు కూడా కూతురికి తండ్రిలాగే కనిపిస్తాడమ్మా. జయ, నా ఈ ప్రయత్నంలో నీ పూర్తి సహకారం నాకు కావాలి. అసలు నా తమ్ముడు ఎక్కడున్నాడు, బ్రతుకున్నాడో లేడో కూడా తెలుసుకోవాలి. మా తండ్రి గారి మరణానికి, ఈ దారుణానికి కారకుడైన నీ తండ్రి అసలు రూపం బయటి పెట్టాలి. ఆ బాధ్యత నాకు ఉంది. అతను కన్న తండ్రి అయినా నన్ను పెంచింది మాత్రం మావయ్య. ఈ ఇంటి ఉప్పు తిని పెరిగాను. ఈ ఇంటికి అన్యాయం జరుగుతున్నప్పుడు తండ్రి అయితే ఎవరైతే. మీరిద్దరూ ఇలా ఆవేశపడితే పనులు జరగవు. కార్యశూరులకి ఆవేశం పనికిరాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కుళ్ళును కుళ్ళుతోనే కడిగెయ్యాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి.
మీ అమ్మ కనిపించదే, ఎక్కడికి వెళ్ళింది? తిరుపతి వెళ్ళింది నాన్న. తిరుపత? ఎందుకు? ఏమండి, ఏడుకొండలవాడా వెంకటరమణ. రామా రామా, నీకేం పోయే కాలం వచ్చిందే? నేను బతికుండగానే గుండు గీయించేశావు. అయ్యో అవేం మాట్లాడండి. మన రాజా మామూలు మనిషి అయితే గుండు కొట్టించుకుంటానని వెంకటేశ్వరకు మొక్కున్నానండి. నిన్ను తగలయ్యా, వాడు అసలు మన రాజాయే కాడు. ఏమిటి రాజా కాడా? కాడు కాడు కాడు. ఏమిటినానా? బావ కాడా? కాడంటే అదే వల్ల కాడు. ఏమిటినానా? కాడేమిటి వల్ల కాడేమిటి? ఏమిటంటే ఇదిగో దీని పిండకు. అది కాదు నా. ఇదిగో నాకు కాస్త తిమ్మిత పండవండి. ఇదిగో ముందు మీ అమ్మను బజారుకి తీసుకెళ్లి దాని గుండుకు సరిపోయే విక్కోటు కొనిపెట్టు. చూడలేక చూస్తున్నావు. మామగారా? గారు కూడా ఎందుకులే బాబు. పెద్దల్ని గౌరవించటం మన సంస్కృతి మామగారు. అతి వినయం ధూర్త లక్షణం అంటారా? మనం ధూర్తులం కావుగా. చూడు బాబు, నాన్నగారా లేరు, మీరా అమెరికాలో ఉన్నారు. మరి ఎన్నాళ్ల నుంచి అకౌంట్స్ లెక్కలు అన్నీ నేనే చూస్తున్నాను. మరి నాకా వయసు అయిపోయింది. కనబడుతూనే ఉంది. వెంటనే రిటైర్ అవ్వడం చాలా మంచి. రిటైర్ అవ్వడానికి సిద్ధపడే విషయం చెప్తున్నాను బాబు. గుడ్. ఆ లెక్కలన్నీ మీకు అప్పగించేసి. అయితే అప్పగించండి వెంటనే. ఇక్కడ లేవు బాబు. ఇక్కడ ఉంటాయా మామగారు? ఇక్కడ ఎందుకు ఉంటాయి? మరి మన హిల్ స్టేషన్ లో గెస్ట్ హౌస్ లో ఉన్నాయి. ట్యాక్స్ వాళ్ళకి దూరంగా ఉంచాలిగా. అంత టోపీ బుద్ధి. అందుకని మీరు ఈ వేళే బయలుదేరితే. వెళ్ళమంటే వెంటనే వెళ్తా. అక్కడ మన గెస్ట్లు ఎవరైనా ఉన్నారు? వాళ్ళు ఎందుకుంటారు? మన అకౌంటెంట్స్ ఉంటారు. అన్ని పనులు వాళ్లే చూస్తారు. సరే, వాళ్ళు చూడకపోతే వాళ్ళ పని నేను చూస్తానుగా. మీరు వెంటనే బయలుదేరితే మంచిది. లేకపోతే ఒక గంటలో దుర్ముహూర్తం. మామగారు చూడండి, మన ముహూర్తాలు ఎప్పుడు దుర్ముహూర్తంలోనే పెట్టడం నాకు మంచిది అలవాటు కూడా. అరే పోలో సుముహూర్తాలు బోకో బోకో దబా లబా లకార్త జకార్తా జబా లబా జకార్త జకార్తా సుముహూర్తే జబోకో. పోల్ గారు కూడా చెప్పాడు ఈ సుముహూర్తం బెస్ట్ అని. బాబు అత్తగారా అభివందనం. నువ్వు మన ఎస్టేట్ వెళ్తున్నావు కదా? మామగారు పంపిస్తున్నారు. అదే అమ్మాయి కూడా ఉత్సాహపడుతుంది. తీసుకువెళ్ళు బాబు. అది మామూలు ప్రదేశం కాదు, చలి ప్రదేశం. చలి ప్రదేశం కనుకనే నేను తోడుంటానన్నానుగా మామగారు. ఇది అస్సలు ఆగలేదు బాబు చలికి. నేను ఆగలున్నానా? ఆగలేకపోతే నేను తోడులేను. మామగారు కంగారు పడకండి. నాకేం బాధలేదు బాబు. తండ్రి మనస్సు. మామగారు కన్న తండ్రి మనస్సు కంటే కట్టుకున్న మగడి మనస్సు మహా విశాలమైంది. 1.5 acres. అబ్బాయి అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. ఒకరినొకరు చూసుకొని చాలా రోజులైంది. 4 రోజులు అలా సరదాగా తిరిగి రానివ్వండి. మందేం పోయింది. వెళ్ళనివ్వండి భాస్కరరావు గారు. బాయ్ బాయ్ మామగారు. నమస్కారం ప్లేటర్ గారు. అమ్మాయి సుఖంగా చిచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా. మేం గారు లాభాదేవా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? లబాసే జబాకి. ఓహో, 1 2 3 4. ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? అయ్యగారు లెక్కలు చూపించమన్నారు. ఓహో, చూపిస్తారా? లెగిస్తే చూపిస్తాం. లెగుస్తాం. అబ్బా, 1 2 3 4.
29 30 వేసుకో లెక్క. అయ్యో, చాలు బాబు, వాడికి 31 అయిపోయింది. 4. రాదా, పట్ట. ఓహో 1. ఇంకేం లేవా? ఓకే, ఓవర్. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, నా సవితెవ్వరో చెప్పవయ్యా. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, నా సవితెవ్వరో చెప్పవయ్యా. ఓ బుజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, ఈ సవితి పోరే తీర్చవయ్యా. ఓ బుజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, ఈ సవితి పోరే తీర్చవయ్యా. సంపంగి తోటలో సనజాజి పువ్విస్తే కొంపంట కొన్నట్టు గగ్గోలు, పెన్నెట్ల జతగలిసి ఎచ్చగా కవ్విస్తే తేళ్లు కొట్టినట్టు శోకాలు. సంపంగి తోటలో సనజాజి పువ్విస్తే కొంపంట కొన్నట్టు గగ్గోలు, ఎన్నెట్ల జతగలిసి ఎచ్చగా కవ్విస్తే తేళ్లు కొట్టినట్టు శోకాలు. కిటుకేమిటో చెప్పు స్వామి, అటుకులు పెడతాను స్వామి, ఉన్నదేమిటో చెప్పు తండ్రి, ఉండ్రాళ్ళు పెడతాను తండ్రి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, సందకాడ తనకు సలి తిరిగినాదంటే పులి మీద బుట్టలా యమగోల, సుక్కలొచ్చిన వేడ చూసిపోదామంటే కళ్ళతోనే కాల్చి చంపాల. సందకాడ తనకు సలి తిరిగినాదంటే పులి మీద బుట్టలా యమగోల, సుక్కలొచ్చిన వేళ చూసిపోదామంటే కళ్ళతోనే కాల్చి చంపాల. గొడవేమిటో చెప్పు స్వామి, వడపప్పు పెడతాను స్వామి, పూనకం తగ్గించు తండ్రి, పానకం పోస్తాను తండ్రి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, ఈయన్ని నమ్మి నాకు ఈడొచ్చి కూకుంది, దాన్ని నమ్మి గుండె గోడెక్కి కోసింది. ఒళ్ళు చూస్తే దాన్ని వాడేయమంటుంది, బుద్ధి చూస్తే వద్దు వద్దు పోమంటుంది. చెరుకు పెడతా నీకు స్వామి, చూసి మా పెళ్లి స్వామి. టంకాయ కొడతాను తండ్రి, లగ్గమెప్పుడు చెప్పు తండ్రి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, నా సవితి పోరే తీర్చవయ్యా. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, నీ సవితెప్పుడో చెప్పవయ్యా. ఈ సవితి పోరే తీర్చవయ్యా. అయ్యగారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ గుడి ఎర్రబంతి మీదే ఉంది. అదేరా డేంజర్ బాలు, ఆ దుకాణాన్ని బొక్కలోకి దోస్తే గాని మనకు నిద్ర అట్టదు. ఇప్పుడు చూడు, ఎర్రబంతి ముందే కన్నంలో పడితే ఆట రక్తి కట్టదు మావయ్య. డేంజర్ బాల్ ఎప్పుడు కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలి. నువ్వెందుకురా ఇక్కడ, వెళ్ళవతలకి. బేయ్, వెళ్తూ వెళ్తూ తలుపులు గట్టిగా మూసేలరా. వచ్చేసావా బాబు? వెళ్ళిన పని అయిపోయింది. అయిపోయిందా? అటో 30 ఇటో 30 ఇచ్చేసి వచ్చాను.
30 లెక్క ఏమిటి బాబు? అకౌంట్లు మావయ్య, అకౌంటెంట్లో పెట్టావుగా, లెక్కలన్నీ సరిగ్గా ఇచ్చొచ్చాను. మీ అకౌంట్లో 31, 21 టోటల్ 80 జమగట్టి వచ్చాను. 80 ఏమిటి బాబు? వాళ్లే చెప్తారుగా. అదిగో మన పరమాణువులే అయి ఉంటారు. వెళ్ళండి, మాట్లాడండి. హలో, నేనే. సరే సరే సరే, చచ్చారులేండి, ఉండండి. జమా ఖర్చులు తేలిపోయిందా మావయ్య? జమా తేలింది, ఖర్చు తేలింది. ఇక తేలవలసింది ఒక్క బ్యాలెన్సే. ఆ బ్యాలెన్స్ తేల్చడానికేగా నేను వచ్చాను. నువ్వెవరివి? అదేమిటి కొత్తగా అడుగుతున్నావు? నీ కూతురి మొగుణ్ణి, నీకు మేనల్లుణ్ణి, అల్లుణ్ణి. నా అల్లుడెవరో నాకు బాగా తెలుసు. అయితే నేను కాదంటావా? కాదు. మరెవరిని? అది చెప్పాల్సింది నువ్వు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేనెందుకు చెప్తాను? కాదంటున్నది నువ్వు, మరి నేనెవరినో నువ్వే చెప్పాలి. మై డియర్ మావా, చెప్పలేవు. చెబితే నీ దుకాణం బయటపడుతుంది, చెప్పకపోతే నేను నీ ముందే దుకాణం పెట్టి కూర్చుంటాను. ఆ లాయరేనా నిన్ను ఇక్కడికి పంపించింది? ఓడి, నా ఇంట్లోకి నన్ను పంపించడానికి మధ్య ఆ లాయర్ ఎవడు, నువ్వెవడు? ఇది నీ ఇల్లు కాదు, నువ్వు రాజావి కావు. అయితే రాజా ఎక్కడున్నాడు? అసలు నువ్వెవరో ముందు చెప్పు. క్లైమాక్స్ ముందు చెబితే కథ సస్పెన్స్ పోతుంది. రొమాన్స్ ముందు డ్యూట్లు పాడితే లవ్ లో మజా పోతుంది. నేను రాజాని కానని నీకు తెలుసు. అసలు రాజా అమెరికా వెళ్ళలేదని నాకు తెలుసు. నేను రాజాని కానని నలుగురి ముందు నువ్వు చెప్పలేవని నాకు తెలుసు. చెబితే అసలు రాజా ఎక్కడున్నాడో చెప్పవలసి వస్తుందని నీకు తెలుసు. ఇది బ్లాక్ మెయిలా? బ్లాక్ ఎక్స్ప్రెస్. ఇదిగో, నువ్వు పులి బోనులో అడుగు పెట్టావు, జాగ్రత్త. పులి నోట్లోనే తలబెట్టిన వాణ్ణి, జాగ్రత్త. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే డాన్స్ చేయిస్తాను. అతిగా నోరు పారేసుకున్నావంటే సర్కస్ చేయిస్తాను. షటప్. అరే, నా పేరు షటప్ కాదు బే, సర్కస్ రాముడు. ఇంతకీ నువ్వు డబ్బు కోసమేనా వచ్చింది? ఎంత కావాలో చెప్పు. బోడి, నువ్విచ్చేదేమిట్రా డబ్బు? ఈ ఆస్తి నాది, ఈ ఎస్టేట్ నాది, ఈ డబ్బు నాది, నువ్వు తినే కూడు నాది, నువ్వు కట్టుకున్న బట్ట నాది, ఈ సంస్థానమే నాదిరా. నేనే రాజాని కాదు. మరి రాజా ఎక్కడున్నాడు? మావా, నేను కానని నీకు తెలుసు, నాకు తెలుసు. కాని నువ్వు బయట పెట్టలేవు. బయట పెడితే అసలు రాజా ఎక్కడున్నాడో, ఏమయ్యాడో చెప్పవలసి వస్తుంది. అది బయట పెట్టిన రోజున నువ్వు బయట ఉండవు, లోపలికి వెళ్తావు. ఈ నిజాన్ని నువ్వు మింగను లేవు, బయటికి కక్కను లేవు. అని భ్రమపడుతున్నావా పిచ్చివాడా? నమ్మకాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. రాజా ఎక్కడున్నాడో బయట పెట్టకుండానే నీ బ్రతుకును నేను బయట పెట్టగలను. అలా గలిగితే నువ్వు మగాడివని ఒప్పుకుంటాను మామ, లేకపోతే గాజులు తొడిగి ఊరేగిస్తాను. ఓకే చుబ్బే. దృష్ట్యా మన కంపెనీకి గత సంవత్సరం ఏ విధంగానూ నష్టం రావటానికి వీల్లేదు. కానీ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? దీనికి కారకులు ఎవరు? బాబు, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఎందుకు? తమతో మాట్లాడాలిట. ఇప్పుడా? నేను అదే అన్నాను, కానీ ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి అని దుకాణం పెట్టింది. కొంచెం చూసి పంపించేయండి. ఎవరమి? తమ భార్య. అసలు ఇలాంటి విషయాలు బహిరంగ సభలో పెట్టకూడదనే అనుకున్నాను, కానీ ఇలాంటి విషయాలు బహిరంగంగానే తేల్చేయడం మంచిదని. చూడు బాబు, ఈ మధ్య ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాం. బాగా డబ్బు గౌరవం ఉన్నవాడిని చూడడం, ఓ బిడ్డను సంకనేసుకొచ్చి నువ్వే నా మొగుడు అని 10 మందిలోనూ దుకాణం పెట్టడం, పాటుకో పరుకో పట్టు పోవడం. ఇది అలాంటి కేసే అనిపిస్తుంది. పిలిపించమంటారా? లాయర్ గారు, అమ్మాయిని పిలిపిస్తాను. సీతాలో
ఎవరమ్మా నువ్వు? మా గూడెం పిల్ల బాబు. ఈ అయ్య గారు పిల్ల ఒకరినొకరు కావాలనుకున్నారు, పెళ్లి చేసుకుందామని ప్రమాణం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత అయ్యా రాలేదు, పెళ్లి కాలేదు. ఏమ్మా ఆ అయ్యా ఈ అయ్యేనా? బాగా చూసి చెప్పు, ఆయన ఈయనేనా కాదా? ఏం చూద్దాం బాబు, మా కళను మేమే నమ్మలేకపోతున్నాం. ఈయన రావడం మానేశాక అచ్చం ఈయనలాగే ఉండి ఇంకో అయ్యి వచ్చాడు. ఆయనే ఈయననుకుని అమ్మోడి ముందు ప్రమాణం కూడా చేయించాం. ఏమిటి, ఈయనలాగే ఇంకొకడు ఉన్నాడా? వాడెవడు? సర్కస్ లో పనిచేస్తాడంట, రావుడంట. డూప్లికేట్ మందులు తయారవుతున్నట్టు డూప్లికేట్ మనుషులు కూడా తయారవుతున్నారన్నమాట. బాబు గారు లైన్ ఇంకొస్తున్నాడా? ఏ సర్కస్ లో? తెలియదు బాబు. ఒకవేళ ఈయన ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పొమ్మంటే అసలు ఆయన మా రాజాయే కాదనేటట్టున్నారు మీరంతా. మామయ్య చెప్పండి బాబు. వస్తున్నా. నాకేదో జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు రాత్రి తాగి కారులో వస్తుంటే ఒక చెట్టు గుద్దుకున్నా, సొగ తప్పిపోయింది. ఎవరో వచ్చి కాపాడి కట్టుకట్టారు. అవును బాబు. ఆ రాత్రి అంతా నాకు పరిచర్యలు కూడా చేశారు. అవును బాబు. ఆ అమ్మాయి కాదు, దేవత. చల్లని మనస్సులో నాకు చోటిచ్చింది. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నా. ఈ సంగతే నేను జయతో కూడా చెప్పాను. విజిట్ అవును. జయ నాన్నగారిని కూడా ఒప్పించింది. ఆ అమ్మాయి పేరు అంకమ్మ. అంకమ్మ. అంకమ్మ, నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టాను, తెలిసి కాదు. పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ యాక్సిడెంట్ లో స్పృహ పోగొట్టుకున్నాను. కానీ ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నేను ఫలానా అని చెప్పుండొచ్చునుగా. వచ్చానండి. అసలు రాజా గారు అబ్బాయి ఒక్కరే, ఆయన అమెరికాలో ఉన్నారు. నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి కింటల్ చేశారు. గారు వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించండి. వద్దు బాబు, అలా అన్నది నేనే. మీరా? నా భార్య బిడ్డ ఇంటికి వస్తే బయటికి గంటించి వేస్తారా? మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ఆల్ రైట్, ఇది మీ ప్రథమాపరాధం కాబట్టి, చేసింది మీరు కాబట్టి ఈసారికి క్షమిస్తున్నాం. లాయర్ గారు, క్యాన్సిల్ ది ఎంక్వైరీ కమిషన్. మిస్టర్ పోల్. అమ్మా కొల్లో డియర్ మెంబర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, we shall meet tomorrow. రేపు కలుసుకుందాం. మీరు దేవుళ్ళు బాబు. మీరు అప్పుడప్పుడు రావచ్చు, మీ ఎంకమ్మని చూసి వెళ్ళొచ్చు. అలాగే బాబు. వస్తాను లాయర్ గారు. బాబు, మా లాంటి లేనోళ్ళని ఏడిపించిన వాళ్ళు చివరికి ఏమీ లేకుండానే పోతారు బాబు. పదండి రా. భాస్కర్ రావు గారు, చెప్పండి లాయర్ గారు. ఇవాళకి దుకాణం కట్టేద్దాం. మామా మామా, ఏమిటి వినపట్టుల్లా గలగల మోత గాజులు. అయితే ఏమిటి? ఏమిటే ఉంది? రాజాని బయట పెట్టకుండా నన్ను బయటికి పంపిస్తానన్నావుగా, మరి పంపించలేదే? మన కాంట్రాక్ట్ ప్రకారం మర్యాదగా నువ్వు గాజులు తొడుక్కుంటావా, నన్ను నీ చేతికి తొడగమంటావా? ఏది? ముగ్గులు పెట్టగానే తెల్లారిపోలేదు, కొంచెం ఆగి చూడు. ఆగే చూద్దాం. నీ చేతికి మాత్రం తప్పకుండా గాజులు తొడుగుతాను. ఓకే, చూద్దాం. లబాసే జబాసే పిలిచావా? బేకా బేకా లాభా దేవా దేబరోటి. నా పేరు దెబ్బరొట్టి కాదు, పేరు సీతారు. బేకా 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 తాతారా బేతారా ఆతారా యతారా. ఆత్రేయా కాబా కాబా. ఆయన ఎక్కడ ఎందుకుంటాడు? బేకా బేకా మద్రాసులో ఉంటాడు. బోకో బోకో కాసా బేసా మహానాసానా కొడక.
ఆయన్ని కాదమ్మా. నాడు మీ అమ్మవారి ముందు ప్రమాణం చేసినప్పుడు నువ్వెవరివో తెలియదన్నవాణ్ణి నేను. మరి ఇప్పుడు ఇప్పుడు తెలుసన్నారు. నిన్ను కాపాడడానికి, నన్ను కాపాడుకోవటానికి మేమాడే నాటకంలో ఇది ఒక భాగమే. నాటకమా? అవును. నాడు నేను ప్రమాణం చేసినప్పుడు నేనెవరిను, కాని ఈనాడు మాత్రం నీ రాజాగారి అన్నను. నాటకం ఎందుకు ఆడుతున్నారు? నాటకం ఎందుకు ఆడతారు? నలుగురిని ఆనందింప చేయడానికి. ఏమిటలా చూస్తున్నావు? ఎవరానా? మా బావకి నువ్వెలాగో ఈ బావకి నేను అలాగే. ఈ రోజు నుంచి ఈ నాటకంలో నువ్వు ఒక ముఖ్య పాత్రధారివి కావాలి. నాకంతా అయోమయంగా ఉంది. మరేం భయం లేదు. ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను. హలో, లాయరా? భాస్కర్రావు గారా? అవునండి, భాస్కర్రావునే. బానే ఉన్నాను. 2 చేతులు 2 కాళ్ళు కూడా బాగున్నాయి. చూడు లాయరు, అదేదో యుగంధర్ నాటకంలో ఎవడో పేరుగాని తీసుకొచ్చి రాజ్యం చేయించినట్టు ఎవరినో తీసుకొచ్చి నాకు తగిలించావు. ఆ యుగంధరుడి కంటే కాళ్ళు చేతులు బుర్ర అన్నీ ఉన్నాయి కానీ సాగు తప్పించుకున్నాడు. మరి నువ్వు యుగంధరుడువా? ఒంటికాలు తైమూరు లాంగడావి. జాగ్రత్త, దెబ్బతినేస్తావు. ఆ 2వ కాలు కూడా లెగిసిపోద్ది, ఆడ దుకాణం బయటపడిపోద్ది. మరి జ్ఞాపకం పెట్టుకో. ఆ మాట చెప్పి నీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాం. ఏ విషయాలు లేవు, పెట్టి. వారున్నారా? వారంటే ఏ వారు? మీ వారా, మా వారా, శ్రీవారా? బాబు గారు. ఎవరు బాబు గారు? మా బాబు గారే. పేరు లేదా? ఎందుకు లేదు, రాజావారు. వారి దగ్గర మీరు పని చేస్తున్నారా? చేస్తున్నట్టే. ఏమిటి? నట్టేకి చేయడానికి కొబ్బరికాయకి బొబ్బరికాయకి ఉన్నంత తేడా ఉంది. పెట్ట కూతకొచ్చింది. కోట్లో కాలు పెట్టింది కదా. ఇది 3 నాళ్ల ముచ్చటే, పిచ్చిదాన. 4వ రోజున తెలుస్తుంది నువ్వెవరు, నీ మొగుడెవరు. ఆయనకే మీలాంటి ఎంతో మంది పని వాళ్ళకి అయ్యగారు. నోర్మై, అసలు చావాల్సిందానివి. జాలిపడి తీసుకొచ్చాను. మీకోసం? అవును, నా కోసమే. తార్ని పోయే దుకాణాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. మంచి పని చేశారుగా. భార్యని భర్తని కలిపారు. వాడు నీ భర్త ఏం కాదు. కాదా? భలేవారండి, ఆయనే చెప్పారు. నీ మొహం, వాడి గురించి నీకేం తెలుసు? ఆయనే నా భర్త. కాదు, నా అంతలో వాడిని చెబుతున్నావు. నీ భర్త కాదు. ఏమిటనా? ఆయన ఈమె భర్త కదా, మరి ఈమె భర్త ఎవరు? అబ్బా, ఈవిడ భర్త ఆయనే, ఆయన భార్య ఈవిడే. నువ్వు నా కూతురువే, నేను నీకు తండ్రినే. ఊపిరి పీల్చుకోనేవరే నన్ను కాస్త. చూసావా? తెలిసినా తెలియనట్లు బ్లడీ ఫూల్ ఎంత నాటకం ఆడుతున్నాడు మీ నాన్న. అవును బావా, మనం కూడా నాటకం ఆడాలి. కరెక్ట్. నాటకం ఆడకపోతే రాజా సంగతి తెలీదు. అవును, మీ నాన్నతో కూడా ఉంటుంది కదా. వాడెవరు? సీతాల పీతాల దొంగ నా కొడుకు. వాడిని పట్టుకుంటే కానీ రాజా సంగతి తెలీదు. ఎందుకైనా మంచిది, అప్పుడు నీ వల్లే కావాలి. నేనా? ఓకే. సీతాలు సీతాలు. అమ్మగారు ఏమిటా ముసలిదాల్లాగా? జయ అని పిలవకూడదు. ఏమ్మా తప్ప? అది ప్రేమించుకునే వాళ్ళు పిలుచుకుంటారు. ఏ ఆ అదృష్టం నీకు పట్టకూడదా? నువ్వు మా ఇంటికి పనికొచ్చినప్పటి నుంచి నా మనసు నీ మీదే ఉంది. నీకు లేదా? మాట్లాడవే, చెప్పరా. ఎందుకు లేదు కానీ చెబుదాం అనుకున్నాను. ఎలా చెప్పను? నాకేమో ఎవరితో మాట్లాడదామన్నా మా పిచ్చి బావ ఒకడున్నాడు. వరే అతను మీ బావ కాదు. అవునా? మరి మా బావ ఎక్కడున్నాడు? ఇక్కడే
ఎక్కడా 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 మెట్లేవు దాని మీద ఆ మెట్ల నుంచి పైకెడితే వెళ్తే ఉండటి మెట్లుంటాయి. ఉంటే ఆ వరండాలోంచి తిన్నగా వెళ్ళి కిందకు దిగాలి. ఓహో కిందకు దిగాలి. దిగితే పెద్ద తలుపు ఉంది. బాబాయ్ ఇదిగో రాజాని తీసుకొచ్చాను. ఒరే రాముడు అచ్చంగా నీలాగా ఉన్నారు. నువ్వు లేకపోయినా ఏడుతో సర్కస్ చచ్చా! నీ సర్కస్ బుద్ధి పనిచ్చావు కదా, ముందు డాక్టర్ని పిలిపించు. జాగ్రత్తగా చూడు. నీ తాగుడు మేకలో తమ్ముడు మర్చిపోయావు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. పదండి. అని చూసావా నువ్వు మన అమ్మవారు పేటకి వెళ్ళి అక్కడ డాక్టర్ శివానంద గారు ఉంటారు, మన గురువు గారు. ఆయన నేను రమ్మని తీసుకురా. రే లింగం, ఏంట్రో ఇలా వచ్చావేంటి? ఏమీ లేదు, డాక్టర్ సదాశివాన్ని తీసుకెళ్దామని. ఎప్పుడు తెచ్చాడు? చచ్చిపోయా. ఎప్పుడు? చాలు లేదు. ఎందుకేంటి? ఏమీ లేదు, సర్కస్ లో మారాములాగా ఇంకోడున్నాడు, వాడికి మతి లేదు, మతి బాగు చేద్దామని. ఏంటి సర్కస్ రాముడు ఇంకో రాముడా? అవును. ఒరే ఇంకో రాముడు లాంటి కొంప తీసి అంక మొగుడేమో. ఎలాగే? ఎలా ఏమిట్రా, అంకమ్మ మొగుడులాగా సర్కస్ రాముడు ఉన్నాడు కదా, ఇప్పుడు వీడు సర్కస్ రాముడులాగా ఉన్నాడంటే అంక మొగుడు ఉన్నాడు కదా. సరే ఎవరో చూద్దాంపా. సరే పద. సార్ రాజాని ఎత్తుకుపోయారు సార్. రాజాని ఎత్తుకుపోయారా? ఎవడు వాడు? రాజాలాగా ఉండి ఇంకో రాజా. రాజాలాగా ఉండే ఇంకొక రాజా. అయ్యారు 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 అయ్యారు. ఏమిట్రా కంగారు? సర్కస్ రాముడు పారిపోయాడు, పేరాడు అడైపోయింది. హలో, ఏమిటి మా చాలా హడావుడిగా ఉన్నట్టున్నావు? ఎవరు మాట్లాడేది? నేను మా సర్కస్ లో ఉండి. నువ్వా? రాజాలతో పేరని తెలిసిందిగా, నా దగ్గరే ఉన్నాడు. వాడిని నువ్వేం చేసుకుంటావు? ఆ పిచ్చాడు నేనేం చేసుకుంటాను? వాడిని అడ్డం పెట్టుకుని 10 లక్షలు సంపాదిద్దామని. 10 లక్షలా? అయితే నువ్వు వచ్చింది డబ్బు కోసమేగా? మొట్టమొదటి లాయరేదో నాటకం అంటే వచ్చాను. నీ ప్యాలెస్ చూచాక, నిన్ను చూచాక ఒక ఆట ఆడుతాను అనుకున్నాను. రాజా కావాలంటే రాత్రికి చింతల తోపికి 10 లక్షలు పట్టురా. 10 లక్షలు పట్టుకుని ఎక్కడికి? చింతల తోపికి పెట్టేస్తున్నాను. హారం కొట్టక్కర్లేదు. దిగు.
డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఏది చూపించు. రాజా ఎక్కడ? నీకు కావలసిన వాడు కిందున్నాడు చూడు. ఓ, ఆ పెట్టే లారీలోకి విసిరి. ఇదిగో. లారీ కదలగానే నువ్వు రాజాని తీసుకువెళ్ళిపో. ఒక బాధ్యత గల మనిషి, ఉన్నతమైన పదవుల్లో ఉన్న పెద్ద మనిషి, ఈ ఇంటి ఉప్పునే కాకుండా కారాన్ని కూడా తిని పెరిగిన పెద్ద మనిషి, పూజ్యులు మా బావగారైన శ్రీ శ్రీ రాజావారు పోగానే వారి ఆస్తిని చేజెక్కించుకోవాలనే స్వార్థంతో మన చిన్నబాబులా కనిపించే ఒక సర్కస్ లో పనిచేసే కుర్రాన్ని తీసుకొచ్చి చిన్నబాబుగా నమ్మించి నాటకవాడి ఇటు నా కూతురు బ్రతుకునే కాకుండా అటు ఈ సంస్థానం పరువు ప్రతిష్టలను కూడా బజారు పాలు చేసిన ఈ లాయర్ యుగంధర్ని ఏం చెయ్యాలో మీరే ఆలోచించి చెప్పండి. లాయర్ గారు, దీనికి మీ సంజాయిషి ఏమిటి? ఏం మాట్లాడరా? ఏ సమాధానం చెప్పరే? నేనేమీ చెప్పదలుచుకోలేదు. అంతేగాక ఈ నీచంగా ఘోరంగా ద్రోహబుద్ధితో సంచరిస్తున్న ఈ వ్యక్తి మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన కూడా చేస్తున్నాం. ఇక మీరు దయచేయొచ్చు. భాస్కరరావు గారు, అయితే మన చంద్రబాబు గారు ఏమైనట్టు? ఏమవుతాడు? ఇదిగో వచ్చింది అసలు కేబుల్. ఉన్న చోటనే అమెరికాలో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్లు అష్ట కష్టాలు పడి తేల్చింది ఏమిటంటే శాశ్వతంగా ఇక చిన్నబాబు ఆరోగ్యం బాగుండదని తేల్చేశారు. అందుకు కూడా నా సంతాపాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. మరి ఆయన ఎప్పుడు వస్తారు? బయలుదేరాడు. ఏరోడ్రోమ్ వారు చెప్పిన ప్రకారం సాయంకాలానికి వస్తాడు. అది బాబు రాజా దిగు. రాజాయ్యా అదే ఏ మనతో పాటు కారు ఎక్కాడు కదయ్యా. అలా నిలబడి చూస్తారేమిటయ్యా? చూడండి ఏమైపోయాడు. ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు వెళ్ళావుగా, అప్పుడు. ఇందులోకి ఎందుకు వచ్చావు? అందులో భయం వేసింది, ఇందులో దూరాను. సరే బయటికి రా. డాక్టర్ గారు, నాకు ఆకలి వస్తుందండి, అన్నం పెట్టించండి. అన్నమా? అదేమిటి బాబు, అమెరికాలో నీకెవరు అన్నం పెట్టలా? అమెరికా? అమెరికా ఏంటి? అవును బాబు, నువ్వు అమెరికా నుండే వస్తుంది. ఏ గాడి చెప్పాడు? ఏం భాస్కరరావు గారు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అవి బట్టుకు మీరు. అరే, ఎవరికిరా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకు పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ అవ్వకు పిచ్చి, నీ అమ్మమ్మకు పిచ్చి. పిచ్చి పిచ్చి అన్నట్టు పిచ్చి లేకొడతా. ఇప్పుడు చెప్పు, నీకా పిచ్చి నాకా? నేనే పిచ్చివాడిని బాబు. అయితే రంపరేసుకో. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఈ పిచ్చోడి దగ్గర. భాస్కరరావు గారి దగ్గర? అవును, రాఘవయ్య గారు నన్ను గదిలో పెట్టి తాళం వేశాడుగా. చూడు, వీపంత అలా అందరికీ మందులు పోతున్నా ఏమిటి? అమ్మా జయ, నువ్వు నన్ను గదిలో పెట్టి తాళం వేసావా లేదా? అన్నం పట్టుకుని మార్చావా లేదా? జయ కోళ్ళతో కొట్టావా లేదా? అలాగే వెళ్ళు. జయ, అరే నాకు కూడా కొడ తెచ్చిపెట్టు. ఎందుకు? ఎందుకేమిటి? రేపు కనుక నువ్వు నన్ను కొరడాతో కొడితే నిన్ను కూడా కొరడాతో వాయించడానికి. కొంటాను కొంటాను. కొడతావా? కొంటాను బాబు. కొంటాడు. జయ బాయ్ 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 బాయ్. ఇదండి వరస. మరి ఇప్పుడు ఏం చేద్దాం భాస్కరరావు గారు? ఏం చేద్దాం? కన్న బిడ్డలాగో కంటికి రెప్పలాగో చూసుకోవాలి. అమెరికా పిచ్చి. బావా, నాన్న నిజంగా నిన్ను అమెరికా పంపించలేదా? నేను ఆ భావన కాదు, సర్కస్ భావన. వేచి వింటారు. మరి దేవుడే ఇదా కొత్త దుకాణం, తర్వాత చెప్తాను. లోపల పద. పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటాడు. అమావాస్యకి
అమావాస్యకి పున్నమికి రేగిల్దంటే మాము పంబరేగుతుంది రామాము మామ 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 పిచ్చి నాకు ముదురుతుంటే కచ్చ నాకు పెరుగుతుంటే చచ్చి సున్నమవ్వకుంటే ఒట్టు పెట్టు పిచ్చి నాకు ముదురుతుంటే కచ్చ నాకు పెరుగుతుంటే చచ్చి సున్నమవ్వకుంటే ఒట్టు పెట్టు నీ చచ్చు బుచ్చు నాటకాలు కట్టి పెట్టు వాటేసుకోబోయి పోటేసి పోతాను అరే 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 కాకెత్తిపోతుంది పిచ్చి గాలి నువ్వు కాకి చూపు చూశావా బలి 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 అమావాస్యకి పున్నమికి అమావాస్యకి పున్నమికి రేగిల్దంటే మాము పంబరేగుతుంది రామాము మామ 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 బుద్ధి లేని మామ కంట బుర్ర రామ కీర్తనంట నీ దుకాణం ఎందుకంట కట్టిపెట్టు బుద్ధి లేని మామ కంట బుర్ర రామ కీర్తనంట నీ దుకాణం ఎందుకంట కట్టిపెట్టు నీ తద్దినం పెట్టకుంటే బొట్టు పెట్టు చిక్కాడే చిట్టి నాయన నా చేత చిక్కి ఒక్క చిక్కిపోయినాడే చిక్కాడే చిట్టి నాయన నా చేత చిక్కి ఒక్క చిక్కిపోయినాడే చేత కాక బిక్క చచ్చిపోయినాడే అమావాస్యకి పున్నమికి అమావాస్యకి పున్నమికి రేగిల్దంటే మాము పంబరేగుతుంది రామాము మామ 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 అల్లుడంటే అర్ధమొగుడు తగులుకుంటే అసలు మొగుడు ఒళ్ళు గుల్ల చెయ్యకుంటే తిట్లుడంటే అర్ధమొగుడు తగులుకుంటే అసలు మొగుడు ఒళ్ళు గుల్ల చెయ్యకుంటే తిట్టు తిట్టు నిన్ను వల్ల కాట్లు పెట్టకుంటే బొట్టు పెట్టు చుక్కెదురే మావయ్యో దిక్కెవరు లేరయ్యో చుక్కెదురే మావయ్యో దిక్కెవరు లేరయ్యో అత్తకు చెబితే పరువే అమావాస్యకి పున్నమికి రేగిల్దంటే పంబరేగుతుంది రామావు మామ 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 చీపు చీమ తోమ ఏంటే నీ గురించేదో కొత్త కొత్త కథలు వింటున్నాను. ఏమిటా కథలు? ఆడు పోతే పోయాడు కదా, ఆడిలాగే ఈడున్నాడు కదా అని కథ అడ్డం తిప్పేశావట. అతను నా భర్త. ఏడ్సేవలేవే, నోరు ముయ్. నీ భర్త అనేవాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆడిని కలిసే వస్తున్నాను. అలా రావే దారికి. ఇప్పుడు నీతో ఉన్నాడు నీ మొగుడు కాదని నీకు తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు కూడా నాటకం ఆడుతున్నావంటే వచ్చిన ఆ సర్కస్ కంపెనీ వాడితో చేతులు కలిపేశావన్నమాట. సరే, నాకు అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలి. ఇవ్వలేదనుకో ఈ ఇంటి ముసలాడుతో నేను చేతులు కలిపేస్తా. కలుపు, నాకే నష్టం.
నష్టం ఏమిటో కథ చివరిలో తెలుస్తుంది పిచ్చి మొహమా. నీ అసలు మొగుడు ఎక్కడున్నాడు ఈ ముసలోడికి తెలిసిందంటే అని అక్కడ లెగ్గొట్టేస్తాడు, ఈయన ఇక్కడ లెగ్గొట్టేస్తాడు. ఏం చేసుకుంటావో ఏమో, నాకు అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలి. నీకు ఇప్పటికిప్పటికే కష్టంగా ఉందనుకో, రేపు పొద్దున వస్తా. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా నిన్ను అడిగితే చూడటమని చెప్పు, లేకపోతే కథాటం తిరిగిపోతుంది. వస్తా. కాదు, ఇప్పుడు గొప్పగా అడ్డం తిరిగిపోయింది బ్రదరు. నువ్వేగా ఈ కోట్లో ఉండే ముసలాడివి. అవునరా పాడుసోడా, మాట్లాడుకున్నావురా. ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడంటే కాదు, వాడిని ఇక్కడి నుంచి లేపేయాలి. లేపేస్తాను. లేపేస్తానంటే కాదు, ఎవడు చేశాడో తెలియకుండా లేపాలి. చేస్తానా కదా. చేస్తానంటే కాదు, అయ్యగారు చెప్పినట్టు చేస్తే 10 ఎక్కువ డబ్బు వస్తుంది. అలాగే. అలాగే అంటే కాదు, నేను చూసుకుంటానా కదా. సరే, దీన్ని గలం చేసే బాధ్యత. సరే ముందు డబ్బు తీసుకో. వస్తాను. బాబు రాజా, రాజా, రాజా. బాబు, నిన్న నుంచి నాతో ఒకటే ఆట మొదలు పెట్టావు. ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే ఆడుకోవాలని బుద్ధి పడుతుందమ్మా. మనం అర్జెంటుగా బయటకు వెళ్దాం. పోదమ్మా. ఎక్కడికి? ఎక్కడికా? మా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. బాబు బాబు, ఎదురుగా నీ భార్య. మా పద. తప్పు తప్పు తప్పు. పద పద పద. మీరు అర్జెంటుగా రావాలి. కారు సముద్రం ముందు ఆగిందేమిటి? మనం వెళ్ళే డాక్టర్లు సముద్రంలో ఉన్నారా? కాదు, సముద్రం అవతలున్నారు. మరి ఎట్టా దాటేది? దాటుదాం. పోనీ ఓ పని చేయి, నువ్వెగురు, నీ మీద నేను ఎక్కుతా. అక్కర్లేదు, కారులో వెళ్ళొచ్చు. కారు ఆగిందిగా. అబ్బా, మనుషులు ఉన్నారు, తోస్తారు. తోయించు. పిలు పిలు పిలు. ఒరేయ్, తొయ్యండ్రా. ఏంట్రా ఎర్ర సన్నాసులు, నా ముఖం వెంక చూస్తారేంట్రా? తోయండ్రా, కారు తోయండి. కారులోంచి దిగు. దున్నపోతులో ఉన్నారు, నేను కూర్చుంటే తొయ్యలేర్రా. సరే దిగుతా. తప్పుకోరా పక్కనయ్యాల. తోయండి. ఇదేమిటో కాకిలా నిలబడ్డావు? మన డాక్టర్లంతా ఏం చదివారు? చేపలు చదువు. అయితే మనది చేపల దుకాణం అన్నమాట. అవును. నీ దుకాణం ఏమిటో బయట పెట్టాలనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఒకసారి దెబ్బ కొట్టావు, పడ్డాను. మళ్ళీ దెబ్బ కొట్టాలని ప్రయత్నించావు, దాని తాలూకు దుకాణం ఇది. మా తెలిసిందిగా నేనెవరినో.
తెలుసుకున్నాను గనకే సముద్రంలో కలిపేయడానికి తీసుకొచ్చాను. నన్ను కలిపేస్తావు సరే, నీ మొగుడు అసలాడక్కడున్నాడు, నిన్ను ముంచేస్తాడు. వాడి ఈ పాటికి ఏ పులి నోట్లోనో చట్నీ అయిపోయి ఉంటాడు. మా మరి ఇట్లా మాట్లాడుతా నిలబడితే పాపం పిచ్చి సన్నాసులు ఎండలో మాడిపోతున్నారు. రండి రండి రండి. ఏమిటి డ్రస్సు? ఎందుకు? జీపు నడపాలి. నాకు రాదు. రాకపోయినా సరే నడపాలి. నాకు రాదంటుంటే. రాకపోతే నేను చెప్తాను. నాకు రాదంటుంటే. రాదు రాదు. రాజా జీపీ చేయబోతున్నాడని లింగం అనౌన్స్ చేశాడు. నీ అన్నను సర్కస్ రాముణ్ణి విషయాలు తర్వాత చెప్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి. ఈ సర్కస్ ఓనర్ని, మన కుంటి లాయర్ని ఆ టెంట్ లో పెట్టి నిప్పెట్టి జయ మరే కంగారు పడక్కర్లేదు, ఇప్పుడు చావలేదు. డాక్టర్ లేడీ లేడీసి కబాసే కబాసే శని మామ ఇక
శని మామ లాభాదేవా వీల్లేదు డాక్టర్ గారు చెప్పేదాకా నువ్వు పుడుకోవాల్సిందే. ఇంజక్షన్ ఇవ్వండి, ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజెక్షన్ ಬೇಕು. బుద్ధి వచ్చింది నాయన అన్నారు. రక్షించండి బాబు. ఆస్తి కోసం ఏ గడ్డైనా కరవాలనుకున్నాను, కానీ అవన్నీ కలిపి నా చేతే గడ్డి కనిపించాను. పర్వాలేదులే మావ, గడ్డాగా పైగా తినిపించిందేవాడు అల్లుడేగా. అది నిజం. కమాన్ పద. మరదల, నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని చెప్పానుగా, ఇడుగో తీసుకొచ్చాను, అప్పగించుకో. భాస్కర్రావు గారు, దుకాణం ఉంచుదామా మూసేద్దామా? నేను మీ నోట్లో పడ్డప్పుడే నా దుకాణం మూతపడిపోయింది.